మాటల్లో కాదు, అవునా? ఈ మాట ఎందుకన్నా నేను ఇప్పుడు చెప్తాను. మాటల్లో కాదు, చేతల్లో చూపించండి. అందరికీ ఆహ్వానించినట్టే ఒక ఆయనకి ఆహ్వానం ఈరోజు కూడా చెప్పాం. చెప్తే ఆయన ఒక మాట అన్నారు, అన్నీ బాగున్నాయి కానీ మీ నరేంద్ర మోడీ గారు ప్రెస్కి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వరు అన్నారు. ఆయన ఇంటర్వ్యూ ఫేస్ చేయరు అన్నారు. నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు ఆయన. నేను ఎందుకు నవ్వుకుంటాను? ఇప్పుడు మీరేం సమాధానం చెప్పారు? నరేంద్ర మోడీ గారు మాటల్లో చెప్పరు, చేతల్లో చేసి చూపిస్తారు. అది నరేంద్ర మోడీ. అర్థమైందా? సోదరు చెప్పినట్టు ఇవన్నీ ఏంటంటే నిజంగా ఆయన చేసిన అద్భుతాలు చెప్పాలంటే 10-15 రోజులు కాదు, ఎన్నాళ్ళు చెప్పినా తరగవు. ఒక అద్భుతమైన వ్యక్తి పెద్దలికో మాట చెప్పారు. నరేంద్ర మోడీ అంటే రామాయణంలో గొప్పతనం ఏంటంటే రాముడు ఉన్న కాలంలో మేమున్నామని చెప్పుకునేవాళ్ళు. అలా అన్నట్టు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మేమున్నామని చెప్పుకోవడం మనకి ఎంతకాలం నుంచి చాలా చాలా గొప్పతనం. ఇలాంటి ప్రధానమంత్రికి మేము చూసామని చెప్పుకోవడం. సో ఇలాంటి అద్భుతమైన ప్రధానమంత్రికి ప్రజాస్వామ్య దేశాల్లో అత్యధిక కాలం, మన దేశంలో అత్యధిక కాలం ఎన్నుకోబడిన ప్రధానమంత్రి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారే. నెహ్రూ గారిని కూడా మించిపోయినారు. నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన మొదట్లో నామినేటెడ్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఎలక్ట్ అవ్వలేదు, సెలెక్ట్ చేశారు ఆయన. సో అలాంటి గొప్ప వ్యక్తి చేసిన అన్ని కార్యక్రమాలు చేయాలని సోదరులు చెప్పారు. 2047 అమృతకాలం అని. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది, 100వ సంవత్సరం దగ్గరలో ఉన్నాం. ఈ 2047కి పూర్తిగా అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందిన భారతదేశం, దానికి కర్త కర్మ క్రియ అంటే మళ్ళీ మనమేం చెప్పాడు, నేనేం చెప్పలేదు ఆయన. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. ఈ 4 పదాలు ఏంటంటే నేను అని ఎక్కడ ఆయన చెప్పాల, మనము అని చెప్పాడు. మనందరం కూడా దాని భాగస్వామ్యం. సోదరులు చాలా అద్భుతంగా చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరిచారు. ఇంకా ఆయనకి స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అవ్వడం, ఆయనకి కూడా మీ అందరికీ తెలుసు NER స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. అందుకే స్టూడెంట్ని చూస్తే ఆయన ఉత్సాహం పెరిగిపోతుంటారు మాట్లాడుతూ. అందరికీ కార్యక్రమానికి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు ఈ మంచి మేధావుల సదస్సు ఇంటలెక్చువల్ మీటింగ్కి పిలిచిన వెంటనే గౌరవించి విచ్చేసినటువంటి గౌరవ హెచ్ఆర్ల శాసనసభ్యులు శ్రీ అక్రూడి ఈశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ రంగాల నుండి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క మంచి వేదిక గురజాడ విద్యా సంస్థ నుండి పెద్దలు చెప్పినట్టుగా మన జిల్లాలో ఒక మంచి పేరు. ఈ సంస్థకి అధినేత పెద్దలు శ్రీ స్వామినాయుడు గారు, వారి కుమార్తె శ్రీమతి సంయుక్త గారు డైరెక్టర్గా వ్యవహరిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి విద్యాభారతి ప్రాజెక్టుకి సేవలు అందిస్తూ, మరి ప్రముఖ మన జిల్లాలో ఉన్నటువంటి శ్రీ కోరమలాన స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీమతి సంయుక్త గారికి మన భారతీయ జనతా పార్టీ తరఫున, మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పాతపట్నం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ యొక్క PLA వన్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీమతి సిరిబరు త్రివేణి గారికి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనగణమనతో పూర్తి చేద్దాం. అందరూ ఒకసారి పిలిచవలసింది.